ఈరోజు సమాజంలో అత్యంత ఆవశ్యకరమైన విషయం ఏదైనా ఉంటే మన సంస్కృతి సాంప్రదాయాల గురించి పిల్లలకి నేర్పించడం. మీరు లాస్ట్ 2-3 డేస్ నుంచి న్యూస్ ఎంతమంది చూస్తారు? ఇక్కడ న్యూస్ చూసే అలవాటు ఎంతమందికి ఉన్నది? మిగతా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ చూస్తారా? న్యూస్ చూస్తే ఒక 2-3 రోజుల నుంచి చెప్తున్నారు, కొంతమంది సినిమా యాక్టర్లని, టీవీ యాక్టర్లని ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు అని చేస్తున్నారు. మీకు ఆ విషయం తెలుసా అండి? ఎవరినైతే మనం ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో హీరోలు అని అనుకుంటున్నామో, ఎవరికైతే మనం పిల్లల్ని పని కట్టుకొని తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టి 2-3 గంటల సేపు వారికి సినిమా థియేటర్లో, టీవీలలో చూపిస్తూ ఉన్నామో, వాళ్ళు ఏమని అడ్వైస్ ఇస్తున్నారు తెలుసా మీ పిల్లలకి? మీరు బెట్టింగ్ యాప్లలో ఆడండి అని చెప్తున్నారు, గుట్కా తినండి అని చెప్తున్నారు, సిగరెట్ తాగండి అని చెప్తున్నారు. కానీ సత్సంగంలోకి వస్తే సాధువులు చెప్తున్నారు పిల్లలందరికీ, మంచిగా చదువుకోండి, తల్లిదండ్రుల్ని గౌరవించండి, సమాజానికి మంచి చేయండి అని ఇక్కడ సత్సంగంలో చెప్తుంటే, మనం సత్సంగానికి తీసుకొని రాకుండా పిల్లల్ని సినిమాకు తీసుకెళ్ళి ఎంత తప్పు చేస్తున్నారు చెప్పండి. కానీ ఇక్కడికి వచ్చాక మేము ఇంతమంది పిల్లలు ముందే కూర్చొని ఇంత బుద్ధిగా సత్సంగం వింటున్నారు అని అంటే, ఇది నిజంగా సదాశివపేట ప్రజలందరి మంచితనము అని మాట్లాడదాం. మీకు ఆ భక్తి ఉన్నది కాబట్టే, మీకు ఆ ధర్మం పట్ల నిష్ట ఉన్నది కాబట్టి ఇంతమంది ఈరోజు